సార్ దీంట్లో ముఖ్యంగా అంటే మనకి ఇతర దేశాలతో ఉండేటువంటి సంబంధాలు ముఖ్యంగా రష్యాతోటి ఉండే సంబంధాలు గానీ, ఫ్రాన్స్ తోటి ఉన్న సంబంధాలు. ఇప్పుడు ఇక మీదట ఎలా ఉండబోతున్నాయి సార్? మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతుంది? ఏం చెప్పమంటారు? వాళ్ళ మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళ సార్. బిజినెసెస్ పోతాయి. ఆ! ఫ్రాన్స్ బిజినెస్ పోతుంది. అమెరికా హ్మ్. బిజినెస్ పోతుంది. జర్మనీ హ్మ్. బిజినెస్ పోయింది. మొన్న ప్రధానమంత్రి గారు చేసిన పని వల్ల జర్మనీని, ఫ్రాన్స్‌ని పక్కన పెట్టేసి ఇటలీతో, నార్డిక్ కంట్రీస్‌తో 100% మీరు రండి అని. సార్. జర్మనీ, ఫ్రాన్స్‌కి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కన్నా వీళ్ళ నార్డిక్ కంట్రీస్ దగ్గర, స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గర, ఇటలీ దగ్గర ఉన్నాయి. సార్. ప్రధానమంత్రి గారు ఆ పని చేస్తిరి. హ్మ్. ఇక్కడ పుట్టపర్తిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు, రక్షణ మంత్రి గారు ఈ పని చేస్తిరి. మనోభావాలు దెబ్బతినకపోతే వెంటనే ఆయన విమానం ఎత్తుకొని ఎందుకొస్తాడు చెప్పండి? సార్. 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 సార్ అయితే ఇంకొక ప్రశ్న దీంట్లో. ఒకప్పుడు భారతదేశం అంటేనే మనము కేవలం వ్యవసాయ ఉత్పత్తులా? లేకపోతే మన చేనేత పరిశ్రమల, వస్త్ర ఉత్పత్తి ఇట్లా రకరకాల వ్యవస్థల్లో మన ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పోర్ట్ అనేది కేవలం వెస్టర్న్ కంట్రీసా? లేకపోతే రష్యా లాంటి కంట్రీస్‌తో వీటితో వీటి జరిగింది. కానీ భారతదేశం కూడా అటువైపు అడుగులు వేస్తుందా? డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పోర్ట్ విషయంలో మనం కూడా చాలా ముందడుగు వేస్తున్నాము. సో, దీని పరిణామం అంటే ఇది మంచా? చెడా ప్రపంచానికి? చాలా మంచిది సార్. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటే ప్రపంచంలో 4 ఒకటి స్పేస్, ఆ! 2 యుద్ధ విమానాల ఇంజిన్, హ్మ్. 3 యుద్ధ విమానం, 4 చిప్స్. మీరు ఊహించండి. చిప్స్ తప్ప మూడిట్లో మనం వేలు పెట్టినాం. వేలు పెట్టడం గాదు. మనం ముందుకెళ్ళిపోతున్నాం. సార్. సో, ప్రపంచానికి ఎంత ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ గురించి మీకు తెలుసు. ఇస్రో అవును. చంద్రయాన్ గురించి మనకు తెలుసు. హ్మ్. వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో 1/10 లో మనం ఖర్చు పెట్టేస్తున్నాం. ప్రపంచానికి సప్లై చేస్తున్నాం విత్ క్వాలిటీ. సార్. చైనా ఇస్తుంది. కానీ అది ముందుకెళ్తుందో 180 డిగ్రీలో వెళ్తుందా? 90 డిగ్రీలో వెళ్తుందో తెలియని పరిస్థితి. సార్. మన బ్రహ్మోస్ 90 డిగ్రీస్‌లో వెళ్ళిపోతే నోరెళ్ళు పెట్టుకొని వాళ్ళు చూస్తున్నారు. అట్ ద హాఫ్ ద కాస్ట్. సార్. సో, క్వాలిటీ ఆఫ్ ఎఫర్ట్ ఉంది. హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ ఉంది. డెమోక్రాటిక్ డివిడెండ్ ఉంది. హ్మ్. కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంది. సార్. ప్రపంచంలో స్టేబుల్ కంట్రీ ఏదన్నా ఉందో ఈ రోజు అతలాకుతలమైన ప్రపంచంలో అదొక్కటే కంట్రీ మన భారతదేశం. హ్మ్. ప్లస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అయినా పెట్టుకోవచ్చు. తమిళనాడులో అయినా పెట్టుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారింది. ఇప్పుడు ఇదే స్పీడ్‌లో మనం ఎక్స్‌పోర్ట్స్ ఏదైతే ప్రారంభం చేశామో, ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ గాని, లేకుంటే ఎక్స్‌పోర్ట్స్ గాని, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పోర్ట్స్ కానీ ఇట్లా కొనసాగితే, ఒక 10 సంవత్సరాల తర్వాత భారతదేశము ఏ పొజిషన్‌లో ఉంటుంది? 2036కి భారతదేశం కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఆల్రెడీ మనం అమెరికా, చైనాతో, రష్యాతో పోటీ పడుతున్నాం. ఆ! స్పేస్‌లో గాని, మిగతా మిసైల్స్‌లో గాని. హ్మ్. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్‌తో పోటీ పడడానికి మొన్న నోర్డాక్‌తో చేసుకున్న ఒప్పందం, హ్మ్. నిన్న పుట్టపర్తిలో చేరిన ప్రయత్నం, హ్మ్. నిన్న మహారాష్ట్రలో చేసిన ప్రయత్నంలో డెఫినిట్‌గా మనం జర్మనీ, ఫ్రాన్స్‌తో పోటీ పడే స్టేజ్‌కి చేరుకుంటాం. ఈ ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ వల్ల 100% ఎఫ్‌డిఏ వల్ల ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకంగా రక్షణ రంగాన్ని బాధ్యతగా నిర్వహించడం వల్ల. సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది వాయుసేన రంగంలో అలాగే మిగతా రెండిట్లో కూడా అంటే నేవీలో గాని, లేకుంటే మిలిటరీలో గాని కూడా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయా? ఇప్పుడు దీంట్లో ఈ ఏఎంసీఏ ప్రాజెక్ట్ పక్కనే కర్నూల్ సిటీ వస్తుంది. కర్నూల్ డిఫెన్స్ సిటీ వస్తుంది. సార్. నిన్న మహారాష్ట్రలో మా రక్షణ మంత్రి గారు వెళ్లారు. హ్మ్. నేవీకి షిప్ టెక్నాలజీ, సార్. ఆర్మీకి గన్ టెక్నాలజీ, ట్యాంకర్స్ టెక్నాలజీ, ట్యాంకర్‌లో బ్యాటరీస్‌కి కావాల్సిన చిప్స్ హ్మ్. ఒక సమూలంగా ఇంటిగ్రేటెడ్‌గా లక్నో ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లో తయారైనట్టు, తమిళనాడులో ఉన్నట్టు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రావడం వల్ల 3 ఇప్పుడు ఫ్యూచర్‌లో వార్స్ ఎలా ఉండబోతాయి? నీ దగ్గర ఎన్ని విమానాలున్నాయి, ఎన్ని ట్యాంకులున్నాయి, ఎన్ని షిప్‌లున్నాయని గాదు. హ్మ్. సైబర్ ఉండాలి, డ్రోన్ ఉండాలి, టెక్నాలజికల్ ఉండాలి, ఏఐ ఉండాలి. ఇదంతా సమగ్రంగా ఒక కంప్లీట్ ప్యాకేజ్‌గా మనం ముందుకెళ్తున్నాం. సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ ఏపీలో స్థాపించడం వల్ల రాష్ట్రానికి ఇంకా ఇంకా ఏమి ఇంకా ఎక్స్‌ట్రా వచ్చే అవకాశాలేమున్నాయి? చూడండి, ఇంతకుముందు మీరన్నట్టు పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం. అవును. ఇప్పుడు పుట్టపర్తిలో ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఉంది. చుట్టుపక్కన రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హ్మ్. ఇన్వెస్టర్‌లకి, ప్రపంచంలో ఉన్న బిజినెస్ మెన్‌లకి అందరికి ఇది ఒక కాలింగ్ కార్డ్ అవుతుంది. ఒక హైదరాబాద్ లాగా, ఒక బెంగుళూరు లాగా. మీరు ఊహించండి, సార్. బెంగుళూరు నుంచి పుట్టపర్తి 2 గంటల దూరమే. సార్. హ్మ్. సో, ఎకనామికల్‌గా మనకి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా, ఒక బూస్ట్ లాగా ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్‌లో రెక్కలొచ్చాయంటారు గదా! సార్. అలా ఉపయోగపడుతుంది పుట్టపర్తి మన ఆంధ్రప్రదేశ్‌కి. ఎకనామికల్‌గా
ప్లస్ రక్షణ రంగంలో యాజ్ సచ్ మనకి రక్షణ రంగం గురించి మనం ఇప్పటివరకు మాట్లాడాం. అవును. సార్ ఇప్పుడు ముఖ్యంగా అంటే ఇంతకుముందు చూసుకుంటే తెలంగాణలో మీరన్నట్టుగా హెచ్ఏఎల్ ఉంది, డీఆర్‌డీఓ ఉంది. ఇట్లా రకరకాల డిఫెన్స్‌కి సంబంధించిన చాలా సంస్థలు ముఖ్యంగా మన హైదరాబాద్ సెంట్రిక్‌గా ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే మూడ్‌లో ఉంది కాబట్టి, సో, ఈ యొక్క ప్రాజెక్ట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఇప్పుడు చూడండి, మొన్న నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హార్బర్ దగ్గర నేవల్ టెక్నాలజీ గురించి, నేవల్ బోట్స్ గురించి, నేవల్ రాడార్ సిస్టమ్ గురించి ఒక సంస్థ ఏర్పాటైంది నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు పుట్టపర్తిలో యుద్ధ విమానంకు సంబంధించిన డ్రోన్ కావాల్సిన గన్నులు, వీటన్నిటికీ కావాల్సిన మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ గా జరగడం అనేది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జరుగుతోంది. రక్షణ రంగంలో నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా మనం ఇంత సుదీర్ఘమైన స్టెప్పులు అంటాం కదా, స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్ అండ్ హ్యూజ్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని. ఆ విధంగా ఈ చిన్న ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోంది. అంటే కేవలం ఇది కూటమి ప్రభుత్వం భాగంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టిందా? లేకపోతే ఇది అవసరమా ఆంధ్రప్రదేశ్‌కి? అంటే భౌగోళికంగా కానీ, లేకపోతే సాంకేతికంగా గానీ, ఆంధ్రప్రదేశ్ దీనికి అనుకూలమైన ప్రదేశం అని సెలెక్ట్ చేసుకుందా? ప్రభుత్వాలు గనక సింక్రనైజేషన్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే సమస్య లేదు. సార్. ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు సింక్రనైజ్ కావాలి. ఒక తర్వాత ల్యాండ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎంతవరకు చేయగలవండి? అగ్రిమెంట్లు మాత్రమే కుదుర్చుకోగలవు. కానీ అక్కడ ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరు? మీలాంటి, నాలాంటి ఐఏఎస్ అధికారులు. అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న డిఫెన్స్ ఎంప్లాయీస్, వాళ్ళు గన చక్కగా పని చేయకపోతే ఈ ప్రాజెక్టులు జెస్టేషన్ పీరియడ్ 5 ఏళ్ళు అనుకున్నవి 10 ఏళ్ళు అయిపోతాయి. 15 ఏళ్ళు అయిపోతాయి. ఇవన్నీ కుదరాలి అంటే 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఒకే ఆలోచనలో ముందుకుండి కింద పనిచేసే వాళ్ళకి తెలియాలి, పొలిటికల్ లీడర్షిప్ చాలా సీరియస్ గా ఉంది, ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాల్సిందే అని వాళ్ళకైనా భయం ఉండింది అనుకోండి, అప్పుడు ఇట్లాంటి ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ అవుతాయి. అందుకనే కదా మీరు చూడండి, హైదరాబాద్ లో ప్రాజెక్టులు ఎలా సక్సెస్ అయ్యి, తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎందుకు ఎలా ఉంది, అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఈ ప్రాజెక్టులలో ఎఫిషియన్సీ తగ్గదు. ఆ సిస్టమ్, ఆ కల్చరు, ఆ డిసిప్లిన్ ఆంధ్రప్రదేశ్ కి రావడం మంచిదే కదా. చాలా సంతోషం. చాలా విలువైన విషయాలు మా ఆంధ్ర ప్రేక్షకులకు తెలియజేశారు. విన్నారు కదా శ్యామ్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ఈ కార్యక్రమము ఈ ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం.